నేను చెప్పబోయే టాపిక్ వచ్చి మెథడ్ బైండింగ్ అనమాట. బైండింగ్ అంటే ఏంది? కనెక్ట్ చేయడం అనమాట. రెండింటిని అటాచ్ చేయడం. అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ ది మెథడ్ కాల్ విత్ ద మెథడ్ ఇంప్లిమెంటేషన్. అంటే మనం కాల్ చేసే మెథడ్ కాల్ ని సరైన ఇంప్లిమెంటేషన్ కి మెథడ్ ఇంప్లిమెంటేషన్ కి బైండ్ చేస్తాం, కనెక్ట్ చేస్తాం. దాన్ని ఆ ప్రాసెస్ ని మెథడ్ బైండింగ్ అంటున్నాం. దీంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్ ఉంది. ఒకటి స్టాటిక్ బైండింగ్ అండ్ అనదర్ వన్ ఈజ్ డైనమిక్ బైండింగ్. సో ఫస్ట్ నేను మీకు స్టాటిక్ బైండింగ్ అంటే చెప్తాను చూడండి. ఈ స్టాటిక్ బైండింగ్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుందంటే ఇట్ విల్ అక్కర్ అట్ ది కంపైల్ టైం అనమాట. ఎప్పుడు? ఒక కంపైల్ టైంలో అయితే ఇది అక్కర్ అవుతుంది. సో ఈ డైనమిక్ బైండింగ్ అయితే రన్ టైంలో అక్కర్ అవుతుంది అనమాట. సో రాసుకున్న ఒక పాయింట్, స్టాటిక్ బైండింగ్ అక్కర్ అట్ ది కంపైల్ టైం. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కంపైల్ పాలిమార్ఫిజం, కంపైల్ టైం పాలిమార్ఫిజం. రాసుకోండి ఇంకొక పాయింట్, కంపైల్ టైం పాలిమార్ఫిజం. ఇది ఆల్సో కాల్డ్ యాజ్ రన్ టైం పాలిమార్ఫిజం. ఓకే, రన్ టైం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ రన్ టైం పాలిమార్ఫిజం. And another point is it will occur by method overloading అన్నమాట. మెథడ్ ఓవర్లోడింగ్ వల్ల ఇదైతే మనకి అక్కర్ అవుతుంది. అంటే కంపైల్ టైంలో వస్తుంది. అది దేని వల్ల వస్తుందంటే మెథడ్ ఓవర్లోడింగ్ వల్ల ఇదైతే ఏర్పడుతుంది. అండ్ ఇంకొకటి వచ్చి డైనమిక్ బైండింగ్ లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్ విల్ కాజ్డ్ బై మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. ఓకే, మెథడ్ ఓవర్ రైడింగ్ కింద రాస్తున్నాను, నేను అడ్డా మూస్తాను కదా మీకు మళ్ళీ అందుకని. సో ఇట్ విల్ కాజ్డ్ బై మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. ఇది మెథడ్ ఓవర్లోడింగ్ వల్ల వస్తే ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ వల్ల వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే నార్మల్గా మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంది? సేమ్ నేమ్తో 2 మెథడ్స్ ఉన్నాడు అనమాట. అంటే ఒక ప్రోగ్రాంలో సేమ్ నేమ్తో 2, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉంది, దీంట్లో మనకి ఇక్కడ సమ్ అనే 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. సేమ్ మెథడ్స్ 2 ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఈ సమ్ అనే మెథడ్ ఇక్కడ డిక్లేర్ చేసా విత్ ఇన్ ది సేమ్ క్లాస్. ఇప్పుడు నేను మళ్ళీ ఈ సమ్ అనే మెథడ్ ని కాల్ చేస్తే ఈ మెథడ్ దీనికి వెళ్ళాలా అనేది చెప్తుంది మెథడ్ బైండింగ్. ఈ కంపైల్ టైం బైండింగ్ లో ఏమవుతుందంటే ఇప్పుడు దీనికి ఈ మెథడ్ బైండింగ్ అనేది ఏది కాల్ అవ్వాలనేది కంపైల్ టైంలోనే కానీ డిసైడ్ అయిపోయింది అనుకోండి, దాన్ని మనం స్టాటిక్ బైండింగ్ అంటాము. అలా కాకుండా రన్ టైంలో ఏ మెథడ్ని, ఈ 2 మెథడ్స్ లో నేను ఏ మెథడ్ని కాల్ చేయాలి అనేది కానీ డిసైడ్ అయితే దాన్ని మనము డైనమిక్ బైండింగ్ అంటాము. అది ఎలాగంటే మెథడ్ ఓవర్లోడింగ్ ప్రకారం ఇప్పుడు ఒకే దాంట్లో 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఆ 2 మెథడ్స్ కి డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. సో మనం అప్పుడే కదా దాన్ని డిఫరెంట్ పారామీటర్స్ ఇచ్చి ఒక సేమ్ మెథడ్స్ ని కానీ మనం క్రియేట్ చేసుకున్నట్లయితే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటాము, ఓవర్లోడ్ చేసుకోవడం అంటాము. సో ఇప్పుడు మీరు ఇక్కడ పాస్ చేసే పారామీటర్స్ బట్టి అది ఏ మెథడ్ ని కాల్ చేయాలనేది డిసైడ్ అయిపోతుంది ఎక్కడ? కంపైల్ అయ్యే టైంలోనే. దానికే దీన్ని స్టాటిక్ బైండింగ్ అన్నాం. అలా కాకుండా ఇది పేరెంట్ క్లాసు అండ్ ఇది చైల్డ్ క్లాసు, ఇక్కడ సమ్ అనే మెథడ్ ఉంది, ఇక్కడ సమ్ అనే మెథడ్ ఉంది. ఈ 2 మెథడ్స్ ఈ 2 క్లాసెస్ ఇన్హెరిటెన్స్ ద్వారా ఇన్హెరిట్ అయింది. ఇది పేరెంట్ క్లాసు, ఇది చైల్డ్ క్లాస్ అనమాట. సో దీంట్లో సమ్ మెథడ్ ఉంది, దీంట్లో సమ్ మెథడ్ ఉంది. ఇప్పుడు నేను ఇది పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం ద్వారా ఈ మెథడ్ ద్వారా ఓవర్ రైడ్ అవుతుందన్న. ఒకవేళ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లేకపోతే ఇప్పుడు నేను దీనికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా, నిన్న ప్రోగ్రామ్ లో చూపించాను మీకు, చూడండి కావాలంటే మళ్ళీ ఒకసారి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పేరెంట్ క్లాస్ లో నాకు ఒక డిస్ప్లే మెథడ్ ఉంది, చైల్డ్ క్లాస్ లో ఒక డిస్ప్లే మెథడ్ ఉంది. whenever if I don't want to display method in the child class, then it will డైరెక్ట్లీ డైనమిక్ గా రన్ టైమ్ లో ఏమవుతుందంటే ఇప్పుడు ప్రెసెంట్ ఈ మెథడ్ ని కాల్ చేయాలా అనేది డిసైడ్ అవుతుంది అనమాట. అంటే ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఈ క్లాస్ లో చైల్డ్ క్లాస్ లో ఈ మెథడ్ లేదనుకోండి, డైరెక్ట్ గా రన్ టైమ్ లో ఈ మెథడ్ ని కాల్ చేస్తుంది, ఓవర్ రైడ్ అవుతుంది కింద మెథడ్ పైన మెథడ్ తో. అలా కాకుండా కింద కూడా ఈ మెథడ్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డైనమిక్ గా ఈ బైండింగ్ దీనికి రన్ టైమ్ లో ఇంటర్ప్రిటర్ జేవిఎం ఉంది కదా, జేవిఎం ఈ మెథడ్ ని ఆ కాలర్ కి ఏదైతే ఇక్కడ ఉంది చూడండి కాలర్, ఇక్కడ డిస్ప్లే కాలర్, ఆ కాలర్ కి ఆ మెథడ్ యొక్క ఇంప్లిమెంటేషన్ ని బైండ్ చేస్తుంది. దీన్ని డైనమిక్ బైండింగ్ అంటారు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే
చూడండి రన్నింగ్ అవుతుంది. చూడండి ఇప్పుడు ఐ ఆమ్ ఫ్రమ్ చైల్డ్ క్లాస్ అని ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఇది పాలిమర్ఫిజం ద్వారా ఇప్పుడు ఈ చైల్డ్ క్లాస్ లో ద్వారా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే అన్నప్పుడు నాకు ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మెథడ్ నేను తీసేస్తా. ఈ మెథడ్ ని తీసేసి ఇప్పుడు రన్ చేస్తా మళ్ళీ. చూడండి ఏమవుతుందో. ఐ ఆమ్ ఫ్రమ్ పేరెంట్ క్లాస్ అంటే దేంట్లో ఎగ్జిక్యూట్ అయింది, ఈ పేరెంట్ క్లాస్ లో ఉండే ఈ డిస్ప్లే మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు ఈ రెండు మెథడ్స్ సేమ్ ఉన్నా కూడా ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనేది రన్ టైమ్ లో డిసైడ్ అవుతుంది అనమాట. అందుకే దీన్ని డైనమిక్ బైండింగ్ అన్నాము. సో ఇది దేని వల్ల అక్కరైంది, మెథడ్ ఓవర్ రైడింగ్ వల్ల అక్కరైంది. అది మెథడ్ ఓవర్ లోడింగ్ వల్ల. అది ఎక్కడ అక్కర్ అవుతుంది, కంపైల్ టైంలో. ఇది రన్ టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది డైనమిక్ బైండింగ్. సో ఈ డైనమిక్ బైండింగ్ అనేది జేవిఎం డిసైడ్ చేస్తుంది. సో ఆ పాయింట్ని అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ. అంతే గైస్, ఈ పాయింట్స్ కానీ మీరు ఎగ్జామ్లో రాస్తే చాలు. ఈ క్వశ్చన్ గురించి అడిగితే సరిపోతుంది. ఇక్కడ జేవిఎం విల్ డిసైడ్ విచ్ మెథడ్ హ్యాస్ టు బైండ్ టు ది కాలర్ అని ఒక పాయింట్ రాసుకోండి. అంతే, సెట్. థ్యాంక్ యూ గైస్.